నమస్తే. స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం. స్త్రీతత్వం గురించి మనతో మాట్లాడటానికి మనతో ఉన్నారు శ్రీమతి వేమగంటి శుక్తిమతి గారు. ఆమెనడిగి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాము. ఆ, ఇప్పుడు మాకు స్త్రీతత్వంలో ఏ విషయం మీద చెప్పబోతున్నారు? అంటే స్త్రీకి హక్కులు ఉన్నాయా లేవా, ఉమ్, లేదంటే వేదకాలంలో స్త్రీ ఎట్లా గౌరవింపబడింది, ఉహుం, ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా ఇవాళ రేపటి ఉమ్, సమాజానికి. ఉహుం. అయితే ఇప్పుడు సనాతన ధర్మంలో సనాతన కాలంలో స్త్రీకి ఉండే హక్కు గురించి చెప్తారా? సనాతన కాలంలో స్త్రీ చాలా చక్కగా గౌరవింపబడింది. ఉహుం, మనం తెలుసుకోవాలి సనాతనం గురించి. ఎందుకంటే ఉమ్, సనాతనం అంటే అదేదో పురాతనమైంది, ఓల్డ్ అని అంటుంటాం. ఉమ్, కానీ అది ఎటర్నల్. మనం ఒక 100, 1000, 1,00,000, కోటి సంవత్సరాల వెనక్కి వెళ్ళినా అదే చెప్పింది ధర్మం. ఉమ్, నిన్న అదే చెప్పింది, ఇవాళ అదే చెప్పింది, రేపు అదే ఉంటుంది. మనం అనుకుంటున్నాం ఎప్పుడుదో పాతది కదా అని, ఉమ్, కానీ అది శాశ్వతమైనటువంటిది. ఉమ్, సనాతన ధర్మం స్త్రీకి చాలా గౌరవించింది. ఉమ్, ఇప్పుడు మనం అనుకునేటువంటి యొక్క ఆ సనాతన ధర్మాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు అంటే, ఆ రోజుల్లో ఎట్లా ఉండేది, వేదకాలంలో స్త్రీ ఎట్లా ఉండేది, ఉమ్, ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉండేది, ఉమ్, పురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో స్త్రీ ఏ విధంగా ఋషుల చేత, మునుల చేత, కవుల చేత వర్ణింపబడింది, ఉమ్, అవి మనం తెలుసుకున్నప్పుడు మనకు స్త్రీ యొక్క ఔన్నత్యం ఏంటి, గౌరవం ఏంటి, మనమే ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా, ఉమ్, మనమే తక్కువ చేసుకుంటున్నామా అనే తలంపు మనకు వచ్చి మన తప్పును మనం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సనాతన ధర్మంలో మనుశాస్త్ర ప్రకారం ఒక చిన్న నిత్య వ్యవహారిక విషయం మాట్లాడుకుందాం. ఎట్లా గౌరవింపబడే స్త్రీ అనేది. ఉమ్, ఒక బరువుతోనే వచ్చేటువంటి ఒక వ్యక్తి ఒక దారి గుండా వెళ్తున్నాం. ఒక పురుషుడు దారి గుండా వెళ్తున్నాడు. అది సన్న ఇరుకైన దారి. ఉమ్, బాగా బరువు మీద ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా. ఉమ్. అప్పుడు జనరల్గా ఆ వ్యక్తి ఏమంటాడంట, చాలా బరువు మీద వస్తున్నాడు కదా, మనం కొంచెం పక్కకు తప్పుకుందామని అవును. దారి ఇస్తాం దారిస్తారు కదా. అవును. దారిస్తారు. ఉమ్. అది ఎవరో చెప్తే కాదు, అది మనంతట మనమే. తప్పుకుంటాం. ఒక్కోసారి మనం వెళ్తూ ఉంటే మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు, గౌరవనీయమైన వాళ్ళు, లేకపోతే ఒక మతాచార్యుడు, ఏదైనా మన గౌరవం 10 మంది చేత గౌరవింపబడే వ్యక్తి మన గురువు కావచ్చు, ఎదురుగా వచ్చినప్పుడు మనం అట్లానే వెళ్ళాం, కొంచెం అవును. ఆగుతాం, వాళ్ళకిచ్చే గౌరవం వాళ్ళకి వినయంగా ఇస్తాము. కొంచెం పక్కకు వినయంగా జరిగి తప్పకుండా. వాళ్లకు ఉమ్. అవకాశం ఇస్తాం వెళ్ళేటందుకు. అవును. వీళ్ళన్నింటికంటే ముందు స్త్రీ వస్తున్నప్పుడు మనం ఉమ్. దారిస్తాం. ఉమ్. అది చెప్పింది, ఇవ్వాలి అని చెప్పింది మన ఉమ్. ధర్మశాస్త్రం. ఓహో. స్త్రీ వీళ్ళంతాగా తర్వాత వాళ్ళే. ఉమ్. మొట్టమొదలు స్త్రీ వచ్చినప్పుడు, ఇప్పటికి కూడా మనం బస్సులలో, ట్రైన్లలో వెళ్తున్నప్పుడు ఉమ్. ఒక స్త్రీ నిలబడింది అనుకోండి సీట్ లేకుండా, అక్కడ సీటు మీద కూర్చున్న వ్యక్తికి అంత గాబరాగా ఉంటుంది. లేచి సీట్ ఇచ్చేదాకా మనసు నిలవదు. ఎవరు చెప్పరు, ఉమ్. నువ్వు లేవయ్యా, నువ్వు ఎందుకు, నువ్వు పురుషుడివే కదా, లేదు స్త్రీకి ఇవ్వమని ఎవరు చెప్పరు. కానీ సరే, కొంతమంది ఇవ్వరు కదా అనే యక్ష ప్రశ్నలు కాదు, కొంతమంది విషయం అనవసరం. ఉమ్. ఏదైనా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం వేస్ట్. అది. ప్రతి దాంట్లో ఏదో ఒకటి, ఉమ్. గుండెడు పాలలో ఒక బొట్టు విషం వేసినట్టు వేస్తారు. ఉమ్. అవన్నీ అక్కరకు లేని విషయాలు. ఉమ్. కానీ ఇన్ జనరల్గా మనం ట్రైన్లలో కానీ, బస్సులలో కానీ, ఈవెన్ ఇప్పుడు చాలామంది ఫారెన్ వెళ్తున్నప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. స్త్రీలు ఒక్కళ్ళు వెళ్తున్నారు, పోయినప్పుడల్లా లక్షలు ఛార్జీలు పెట్టుకొని పక్కన ఎవరు వెళ్ళరు కదా. ఉమ్. అట్లాంటప్పుడు కూడా ఎంత బాగా వాళ్ళను, ఆడవాళ్ళు కనపడ్డరు అంటే చాలు, వాళ్ళ గౌరవం ఇస్తారు, వాళ్ళకు హెల్ప్ చేస్తారు. లగేజ్ దగ్గర కానీ, ఏ దగ్గర కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ విధంగా స్త్రీకి మనం ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాం. ఇంకా మనం ఎందుకో ఏదో స్త్రీకి గౌరవం తక్కువైందని అనుకుంటున్నాం. ఉమ్. ఎందుకు ఆ విధంగా గౌరవం ఇస్తున్నాము అంటే, దానికి కారణం ఏంటంటే సనాతన ధర్మమే. ఉమ్. మనం ఇప్పుడు ఆచరించే ప్రతి ఒక్కటి సనాతనమైన ధర్మం. ఉమ్. ఒక్క విషయం చెప్తాను నేను, ఏంటంటే ఒక చాలా ప్రాచీన కాలంలో, అంటే అసలు ఎప్పుడు అంటే మనం ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కావచ్చు, ఒక కుటుంబంలో అమ్మాయికి పెళ్ళిళ్ళు వచ్చిందట, పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఉమ్. అప్పుడు ఆ అమ్మాయి తండ్రి వెతుకుతుంటే అడుగుతుందట,
ఉమ్, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయక ఇంకెవరో బయటకు ఎందుకు పెళ్లి చేయటం అని. ఉమ్, అప్పుడు ఆ తండ్రి చెప్తాడట, అమ్మ అది తప్పు చాలా. ఎందుకంటే ఒక చెట్టు ఒక వృక్షం నిండా ఫలాలు ఉంటాయి, ఉమ్, ఆ వృక్షం ఒక్క పండు కూడా తినదు. ఉమ్, నదిలో నీరు ఉంటాయి, ఆ నది తాగదు. ఉమ్, అది పరుల కోసమే. ఉమ్, మన ఇంట్లో ఉన్న స్త్రీ కూడా పరుల కోసమే. ఉమ్, వేరే ఇంటికి వెళ్ళాలి, ఉమ్, మనది మనం అనుభవించకూడదు. ఉమ్, చెట్టు అనుభవిస్తుందా? ఒక నది అనుభవిస్తుందా? ఉమ్, ఒక గోవు పాలిస్తుంది, పాలు తాగుతుందా? అవన్నీ పరోపకారానికి, వేరే దగ్గరికి. ఆ విధంగానే మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల బయటి వంశాన్ని ఉద్ధరించాలని చెప్తాట. అది ఇప్పటికీ మనకుంది. ఇప్పుడు మనకి ఇది ఊరికే అనుకోవటానికి కూడా నాకైతే చాలా ఒళ్ళంతా గగురు పొడిచినట్టుగా ఉంది. అవునా కాదా? కానీ అది నిజం జరిగింది. అందుకే మనం ఈ రోజు వరకు కూడా అన్నదమ్ముల రక్త సంబంధికులని వాళ్ళని ప్రేమగా తండ్రి తర్వాత తండ్రిలాగా చూస్తాం. ఉమ్, అది ఎవరు చెప్పిందంటే మనం చెప్పింది, మనం ధర్మశాస్త్రం చెప్పింది. ఉమ్, మరి అది చాలా ఓల్డ్ అయిపోయింది కదా, దాన్ని ఎందుకు పాటించాలని అంటున్నామా మనం? కాబట్టి సనాతనంలో సనాతన ధర్మానికి ఉన్న విలువ సనాతన ధర్మానికి, అది మనం ఫాలో అవుతూనే ఉన్నాం. మనం తెలిసి తెలియక మనం అవ్వటం లేదు అనుకుంటున్నాం, కానీ మనం అవుతూనే ఉన్నాం. కాబట్టి స్త్రీ అత్యంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక అత్యున్నత గౌరవ స్థానంలో సనాతన ధర్మం కూర్చోబెట్టింది. అందుకే ఆ ధర్మ ప్రకారమే మనం ఇప్పుడు నడుస్తూనే ఉన్నాం, నడుస్తూనే ఉంటాం, నడిపిస్తూనే ఉండాలి కూడా. నడిపిస్తూనే ఉంటాం తప్పకుండా. ఉమ్. అమ్మ, ఇప్పుడు సనాతన కాలంలో స్త్రీ గురించి, స్త్రీ ధర్మం గురించి వివరించారు. మరి ప్రకృతి ధర్మంలో స్త్రీ పాత్ర ఏంటి? మంచి ప్రశ్న. ప్రకృతి ఇప్పుడు సనాతన ధర్మం ఏమో మనకు గుర్తు చేస్తుంది. ఉమ్, సనాతన ధర్మం అనేది ఒక మనుషులకు మాత్రమే వర్తిస్తుంది, ఉమ్, మిగిలిన జంతువులకు వాటికి వర్తించదు. ఉమ్, ఎందుకంటే ప్రకృతి ధర్మము ప్రాణి మనుగడను నేర్పింది. ఉమ్, సనాతన ధర్మమేమో మనిషికి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మనిషి జ్ఞానవంతుడు కదా, అందుకని ఆ జ్ఞానం అవకాశం ఉంది, మార్చే అవకాశం, ఉమ్, కాదనే అవకాశం, ఉమ్, ఆలోచించే అవకాశం, దాన్ని ఉల్లంఘించే అవకాశం, ఇవన్నీ మనిషికి ఉన్నాయి. ఉమ్, ఎందుకు? జ్ఞానం చేయబట్టి. పశువులకు అట్లా లేదు, అవును. పక్షులకు అట్లా లేదు. కానీ ప్రకృతి ధర్మమే గొప్పది. ఇప్పుడు ఉమ్, ప్రకృతి ధర్మాన్ని కూడా మనం ఎప్పుడూ ఎదిరించలేము. ఇప్పుడు ఉమ్, ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అవును. పడమట్టన అస్తమిస్తాడు. అది మనం మార్చలేం. అది మారుస్తున్నాం మనం, అది ప్రకృతి ధర్మం. ఉమ్, అదేవిధంగా మనం నోటితో అన్నం తింటున్నాం, ముక్కుతో శ్వాస శ్వాస గాలి తీసుకుంటున్నాం. పీలుస్తున్నాం, ఉమ్, చెవులతో వింటున్నాం, ఉమ్. కళ్ళతో చూస్తున్నాం. ఇవి కూడా ఏది ఎన్ని మార్చలేం. యుగాలు మారినా, మీరు అమెరికాకు పోండి, ఇంకా కొద్ది రోజులైనాక చంద్రమండలానికి పోండి, ఉమ్. ముక్కుతోనే గాలి పీలుస్తారు, నోటితోనే అన్నం తింటారు. వాటి ధర్మం వాటి ధర్మాన్ని మార్చలేదు. ఇది మార్చలేదు. ప్రకృతి ధర్మం. ఉమ్, ప్రకృతి ధర్మానికి సనాతన ధర్మానికి అది అది తేడా. తేడా. ప్రకృతి ధర్మమేమో ఇక అది ఎటర్నల్, శాశ్వతమైనటువంటి. ఉమ్, ఈ శాశ్వతమైనటువంటి యొక్క ధర్మాన్ని ఈ సనాతన ధర్మం కాపాడుతుంది, ఉమ్, గుర్తు చేస్తుంది. అది ఎవరికి? ఒక్క మనిషికి. ఉమ్, ప్రకృతి ధర్మంలో ఉన్నటువంటివన్నీ మనిషిలో ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు పంచ భూతాలన్నీ ప్రకృతిలో ఉన్నాయి కదా, అవును. గాలి, నీరు, ఆకాశం, పృథ్వీ, ఉమ్, ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. ఉమ్, పంచభూతాత్మకమైనటువంటిదే మానవ శరీరం. అందులో భూమిని స్త్రీతో పోలుస్తారు. ఉమ్. క్షేత్రం, కదా. ఆకాశం శూన్యం, ఉమ్, ఆకాశం పురుషుడు, భూమి స్త్రీ. ఉమ్. ఓర్పుతో- ప్రకృతి ధర్మం ప్రకారం. ఓర్పుతో ఓర్పు సహనంతో కాదు, అసలు ఉండిన సృష్టించేది సృష్టించేది స్త్రీ కదా. స్త్రీ అని. ఉమ్, ఇప్పుడు ఒక విత్తనం మనం వేసినాం భూమి మీద, ఉమ్, ఆకాశం వర్షం పడినప్పుడే కదా, ఆకాశం నుండి వర్షం కురిసినప్పుడే ఆ మొలకెత్తుతుంది. మొలకెత్తుతుంది. అవును. ఇది క్షేత్రం అన్నట్టు, క్షేత్రస్థానం. ఉమ్, దీనికి ఇది పవిత్రం. అందుకే భూమాత అంటారు, ఉమ్, గోమాత అంటారు, భూమాత అన్ని మాతలే. ఉమ్, మాతృస్థానం భూమిది. ఉమ్, మాతృస్థానంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. అంటే ఓర్పు ఉంది, నేర్పు ఉంది, ఉమ్, త్యాగం ఉంది. ఉమ్, ఇప్పుడు మనం అన్ని పనులు చేస్తున్నాం, భూమి ఉమ్. ఓర్చుకోవటం లేదా? ఉమ్, ఇక్కడెక్కడే లక్షల కోట్ల కళేబరాలు తగలబెడుతున్నారు, అవును. అంత వాసన, కంపు వాసన వస్తుందా? అవును.
ఎక్కడన్నా అన్ని కూడా ఎన్నిటిని ఓర్చుకుంటుంది. అన్ని ముడుచుకుంటుంది ఆ, తనలో. మనం కొన్ని కొన్ని స్థలాలు చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటాం, ఉమ్, కొన్ని స్థలాలు చాలా అపవిత్రంగా ఉంచుకుంటాం. ఉమ్, మరి ఆమె ఓర్చుకుంటుంది కదా అవును. భూదేవి. అవును. అందుకే చాలా మంది పొద్దున్నే లేవగానే మనం మన పాదాలతోని తుక్కుతుంటాం కాబట్టి ఉమ్, మనం దండం పెట్టుకుంటాం భూమికి. ఉమ్, చాలా మందికి అది అలవాటు ఉంటుంది, అవును. నాకైతే ఉంది. ఉమ్, లేవగానే భూమికి భూమిని దండం పెట్టాలి. నమస్కరించుకొని. ఇప్పుడు మన నాట్యం చేసేవాళ్ళు వాళ్ళు నేర్పిస్తారు గురువులు. అవును. అది సనాతన ధర్మ ప్రకారంగా వచ్చింది. ఉమ్, దాన్ని అది జవదాటరు. ఉమ్, నేను నాట్యం నేను కదా చేసేది, నాట్యం నా కాళ్ళతో కదా, భూమికి ఎందుకు దండం పెట్టాలంటే దానికి ఏం సమాధానం లేదు. ఉమ్, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. అది అన్నట్టు ప్రకృతి ఇచ్చిన ధర్మం. ఆ ప్రకృతిలో స్త్రీ పాత్ర అది అన్నట్టు. మన శరీరంలో ప్రకృతి ధర్మాలన్నీ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఏంటి త్రిగుణాత్మకమైనటువంటిది స్త్రీతత్వం అని. ఉమ్, ఆ అమ్మవారి శక్తియుక్తులు ఏ విధంగా ఉన్నాయో ఉమ్, మళ్ళీ ప్రకృతిలో ఉన్న ధర్మాలు కూడా స్త్రీలో ఉన్నాయి. స్త్రీ కాదు, జన్మ ప్రతి ప్రాణిలో ఉన్నాయి, ఉమ్, కానీ అవి ఆచరిస్తున్నాయి. ఉమ్, ఆ ధర్మాలు, సృష్టి ధర్మం ఏదైతే చెప్పిందో, ప్రకృతి ధర్మం ఏదైతే చెప్పిందో అన్నీ ఒక్క మనిషి తప్ప అన్నీ ఆచరిస్తుంది. ఇప్పుడు పెద్ద పులి ఉంది, దాని ఆహారాన్ని ఇంకొక చిన్న జంతువుకు భగవంతుడు మార్చింది, ఉమ్, అదే తింటుంది. ఉమ్, అంతే కదా, ప్రకృతి ధర్మం ప్రకారంగా నడుపుకుంటుంది. ఉమ్, మనం మన మన ప్రకృతి ధర్మాన్ని మనం ఏమైనా నిలబెట్టుకుంటున్నామా? ఉమ్, మనకు చెప్పినటువంటి ఒక ఆచారాలైనా వ్యవహారాలైనా ఏవైనా మనము దాన్ని ఎదురుగా పోతే మొన్నటి కరోనా ఉంది కదా, కరోనా ఒక పాఠం చెప్పింది కదా. కరోనా ప్రకృతి, అది ప్రకృతి ప్రకారంగానే ప్రకృతిని మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి ఉమ్, మీరు చేతులు కడుక్కోవాలి శుభ్రంగా. పూర్వ రోజుల్లో ఎవరు చెప్పలేదు. ఉమ్, బయటికి వెళ్ళి వచ్చిందంటే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు కారు కదమ్మా, అవును. చేతులు కడుక్కొని అన్నం తినకపోయేవాళ్ళు కదా. అవును. ఇప్పుడు చెప్పులు వేసుకొని అన్నం తింటుండు. ఏమవుతుంది, అంతా సోది, అదంతా వెనకటి వేషం, చాదస్తం. అంటే చాదస్తం కాదు, అది చాదస్తం కాదు అని నేర్పింది. ఉమ్, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నం తినాలంటే చేయి కడుక్కోకుండా తినరు, ఉమ్, తినట్లేదు. ఎందుకంటే అదేదో ధర్మ ప్రకారాన్ని ఆచరించాం గౌరవిద్దామని కాదు, ఏమైనా మళ్ళీ కరోనా వస్తుంది మన భయం. ఉమ్. సరే ఏదైనా కానివ్వండి, భయం అయినా భయం అయితే ఓ భయం, పద్ధతి, భక్తి ధర్మాన్ని ఉండాలి, నేర్పించింది. భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఉమ్, ఇప్పుడు భక్తి లేదు, ఉమ్, వెనక పెద్దవాళ్ళను గౌరవించాలనే భక్తి ఉందా ఇప్పుడు? వెనకటి మనం పోతూ ఉంటే పెద్దవాళ్ళకి కాలు తగిలితే వెంటనే దండం పెట్టేవాళ్ళం. నిలబడి నుంచునే వాళ్ళకి. ఆ, పెద్దవాళ్ళు ఇప్పుడు ఇలా వెళ్తుంటే వెంటనే కూర్చున్నవాడు కూడా నిలబడి. వాళ్ళు అసలు పెద్దవాళ్ళు నిల్చొని ఉంటే మనం కూర్చునేకపోయేవాళ్ళు. అవును. కూర్చున్నా కూడా అనేసి అది ఎవ్వరు చెప్పలే, కానీ మనకు అది నాటుకొని పోయింది రక్తంలో. అవును. అది సనాతన ధర్మాలు, అవన్నీ మనకు గుర్తు చేయటం అవన్నీ. ఉమ్, కాబట్టి ప్రకృతి ధర్మం అన్నీ నడుస్తున్నాయి, మనిషి తప్ప ఉమ్, ప్రకృతి ధర్మాలు ఎప్పుడూ మారవు. ఉమ్, సృష్టి అనేది ఉన్నంత కాలం, ఉమ్, భూమి అన్నీ ఉన్నంత కాలం కూడా ప్రకృతి ధర్మాలు మారవు. ఒకవేళ మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నప్పుడు దాని శిక్షను కూడా, పర్యవసానం కూడా మనమే అనుభవిస్తాం. ఉమ్, అఫ్ కోర్స్ వాళ్ళ చెట్లను కొట్టేస్తున్నాం, మనం ప్రకృతిని అంతా నాశనం చేసేస్తున్నాం. ఉమ్, మరి దాని ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం కదా. చెట్లను కొట్టేయొద్దు అని అన్నారు, ఎందుకు ఎందుకు కొట్టేస్తే ఏమవుతుంది అని అంటే ఏం చేయలేము దాన్ని. ఆ విధంగా ప్రకృతిని కాపాడాలి, ఎందుకంటే అది కూడా ధర్మం. దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది, దాన్ని పాడు చేస్తే అది మనల్ని పాడు చేస్తుంది. అది కూడా పాడైపోయింది కదా అంటే అది శాడిజం, ఇది రాక్షసానందం, వికృతానందం అంటారు దాన్ని. ఆ విధంగా ప్రకృతి ధర్మము, సనాతన ధర్మము మనము ఆచరించాలి. ఎప్పుడైనా అధునాతనంగా పోవాలి. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందినం, ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఒకప్పుడు విద్య నేర్వలేదని అనుకున్నాం, మనం ఇంకా చాలా టాపిక్స్లలో చెప్తాం ఉమ్, ఎంత పెద్ద పెద్ద విద్య నేర్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, కానీ ఆ రోజుల్లో, అతి ప్రాచీన కాలంలో, వందల వేల సంవత్సరాల క్రితం కూడా అది మనం చదవట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు. ఉమ్, మనకు తెలియట్లేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇప్పుడే మనం చేసేదే కరెక్ట్, స్త్రీకి గౌరవం లేదు, స్త్రీకి చదువు లేదు, స్త్రీకి స్వేచ్ఛ కావాలి అని అనుకుంటున్నాం. ఉమ్, ఆనాడు ఉంది స్వేచ్ఛ, కానీ అన్ని లిమిట్స్, అన్నీ. ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటామా, అన్నీ కూడా బ్యాలెన్స్ ఉండాలి, లైఫే బ్యాలెన్స్ అంటే. అవును. బ్యాలెన్స్ ఉండాలని చెప్పింది సనాతన ధర్మం. ప్రకృతి ధర్మం ఏమో ఇంకా అది ఏం చెప్పలేదు మనకు, మీ ఇష్టం, మీరు పాటిస్తే పాటించండి, మీరు నేను క్షేమంగా ఉంటాం. ఉమ్, మీరు పాటించకపోతే మీరు లేరు, నేను లేరు. ఉమ్, ఆ విధంగా చెప్పేది ప్రకృతి ధర్మం. ఇంకా ఆడవాళ్లకు హక్కులు అంటారా, హక్కులు. హక్కులు లేవమ్మా అసలు.
నిజం చెప్పాలంటే అదేం రాజ్యాంగం కాదు. హక్కు అనే పదం మనకు లేదు మన ధర్మంలో. ఎందుకు లేదు అని అంటే హక్కు అనే అనుకోలేము మనం. స్త్రీకి స్వేచ్ఛ ఎందుకు అంటుంది నేను అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హక్కులు అని లేకుండా అంటే మనం ఏం చేయాలి, మనకు హక్కు లేదా, మనం స్త్రీలం ఎప్పటికి వంటింటి కుందెళ్ళమా అని అనకూడదు. ఎందుకంటే మన బాధ్యత అది. బాధ్యత అనగానే ఏదో బరువు అని అనుకోవద్దు. మనం చేయవలసిన కర్తవ్యం. బాధ్యత అంటే అక్కడ ఏంటి అంటే చేయాల్సిన పనిని బాధ్యత అంటారు. ఆ బాధ్యత అంటేనే మనకి ఏదో బరువుగా అనిపిస్తుంది. అదే కర్తవ్యం అంటే దాని అర్థం ఏంటి, చేయవలసిన పని. ఇప్పుడు అది కరెక్ట్గా అర్థం చేసుకోలేక సమాజంలో ఎన్ని రకాలైనటువంటి దుష్పరిణామాలు వస్తున్నాయి. ఎందుకు అంటే హక్కు ఎప్పుడు లేదు చెప్పండి. ఇప్పుడు ఓ కాలంలో ఉన్నట చదువుకోని ఒక ఆమె భర్త అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఒక స్త్రీ సనాతన కాలంలో భర్త ఎంతకి రాకపోయేసరికి ఉత్తరం రాసిందట. ఆమె సామాన్య గృహిణి. ఆమె కలత చెంది ఇంకా రాలేదని ఉత్తరం రాసిందట. అంటే లెటర్ రాసింది అంటే ఆమెకు చదువు వస్తేనే కదా, చదవగలిగితేనే కదా. మరి ఆమె వంట చేయలేదా, నేను వంటింటి కుందేటినా అంటే ఎట్లా? హక్కులు అనేవి స్త్రీ పురుషుల భేదంతో మనం శారీరకంగా స్త్రీకి పురుషునికి కొన్ని భేదాలు ఉన్నాయి. స్త్రీ హార్మోన్స్ వేరే ఉంటాయి. అది దాని కారణం వల్లనే స్త్రీకి 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఏంటంటే గర్భం దాల్చటం, ప్రసవించటం, ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మారినాయి. ఇప్పుడు ఇవన్నీ మారవు. అది కూడా ప్రకృతి పరంగా వచ్చినది. అది కూడా ప్రకృతి ధర్మాలే. ఇంకా అసలు సనాతన ధర్మంలో స్త్రీకి ఎక్కువ గౌరవం ఇచ్చింది. ఎందుకంటే వీటి కారణాల వల్ల. శంకరుడు కూడా మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా. అయితే ఈ సృష్టినిచ్చేటువంటి అవయవాలు నేలకు తాకకూడదని ఆడవాళ్ళు చేయొద్దు, సాష్టాంగ నమస్కారం చేయొద్దని దాని కారణం ఇదే. అన్ని అంగాలు కిందకి తాకకూడదు. అవి జన్మనిచ్చేటువంటి అవయవాలు చాలా గౌరవం, అత్యున్నతమైనటువంటి ఒక స్థానం అది వాళ్ళు ఇచ్చింది మనకు. వేదకాలం కానీ అంతకు ముందు కానీ ఎప్పుడైనా ఆ విధంగా కొంచెం ఇంకా ఒక విధంగా మనకు పురుషుని కంటే స్త్రీకే ఎక్కువ గౌరవం వచ్చింది. స్వేచ్ఛ అనాలి. హక్కు అనేది లేదు. హక్కు అనే వర్డ్ మనం ఉపయోగించొద్దు. ఆ హక్కులే, ఆ హక్కుతోనే ఇన్ని ముప్పులు వస్తుంది. శంకర్ భగవత్ పాదాచార్యుడికిను మండల మిత్రునికి ఒక 15 రోజులు చర్చ జరిగింది. ఈ శంకర్ భగవత్ పాదాచార్యులేమో జ్ఞాన సిద్ధాంతం చెప్పిండు, వారేమో కర్మ సిద్ధాంతం చెప్పిండు. ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక న్యాయమూర్తి కావాలి కదా, జడ్జిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో జడ్జిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి మన ఇద్దరు చర్చకు జడ్జి ఎవరు అని అక్కడ వాళ్ళంతా అనుకోవటం అన్నప్పుడు ఈ శంకర్ భగవత్ పాదాచార్యులు ఎవరో ఎందుకు, తన ప్రత్యర్థి ఉన్నాడు కదా ఆయన భార్యని జడ్జిగా పెట్టుకుందామన్నారు. ఎంత నమ్మకం చూడండి, ఎంత గొప్ప నమ్మకం. ఈయన వాది, ఆయన ప్రతివాది భార్యను జడ్జిగా నియమిద్దామని ఈయన ఈ వాదం చేసే అతనే ఎన్నుకున్నాడు. ఇంకెవరో అక్కడ వాళ్ళు కాదు, లేకపోతే ఆయన నా భార్య ఉంది కదా అనలేదు. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో స్త్రీని ఏం తక్కువ చేయలేదు. హక్కులు అనేటువంటివి మనం మర్చిపోవాలి. హక్కులు ఉన్నాయి మనకు, ఇవ్వని కాదు, కానీ హక్కు అనేసరికి అదొక వాదంలాగా, ఉద్యమంలాగా అయిపోతుంది. నేనే ఎందుకు అన్నం ఉండాలి, నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నువ్వు మంచిగా వండగలుగుతావు, నీకు ఆ పని కొన్ని పనులు ఇప్పుడు నేనే పిల్లల్ని ఎందుకు కనాలి, నువ్వు కనట్లేదు అని అంటే అది సాధ్యమేనా? ఇది కూడా అంతే. సెల్ఫ్ పిటి అన్నట్టు. ఆడవాళ్ళకి ఏంటంటే మేము కూడా చదువుకున్నాం, మేము కూడా ఉద్యోగాలు చేసినాం కాబట్టి నువ్వు కూడా పని చేయాలి. నేను కూడా నీకు ₹1,00,000 వస్తే నాకు 1,50,000 వస్తున్నాయి, నేను ఎందుకు వంట చేస్తే నువ్వే చెయ్యి. ఈ ఇద్దరి ప్రతివాదాలలో ఏమైపోతుందంటే పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు. ప్రతి ఫ్యామిలీలో జరిగేది అదే. ఎవరి కర్తవ్యం వాళ్ళు. అదేదో మనం పిట్టిగబ్బా నేనేనా కష్టపడేది అనుకోవద్దు. ఎందుకంటే మనం సౌకర్యాలు ఏర్పరచుకోవాలి. ఒకప్పుడు
కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు చేసిందండి. ఉమ్. చాలా కష్టపడ్డారు ఆనాటి అవును. స్త్రీలు. అవును. వాళ్ళకి రోజు మొత్తం నిజంగానే వంటింట్లోనే ఉండాల్సి అక్కడే వచ్చేది. జరిగిపోయేది. ఎందుకు అంటే వాళ్ళు నీళ్లు పెట్టి చేదాల్సి వచ్చేది, బావిలలో ఉమ్. చెరగాల్సి వచ్చేది, అవును. దంచాల్సి వచ్చేది, ఉమ్. కట్టెలతోని వండాల్సి వచ్చేది. ఉమ్. ఇప్పుడు ఏముందండి అమ్మ, ఒక 10 నిమిషాల్లో వంట చేసి పడేయచ్చు. ఉమ్. ఒక గంట టైం వేసి 10 రకాల కూరలు చేసి అక్కడ పెట్టచ్చు. అవును. ఎంత తృప్తి, ఎంత ఆనందం. కానీ అదెందుకు అనుకో మనం ఇక్కడే కదా ఉద్యమం మన కుటుంబంలోనే కదా మనం పని చేసేది. బయట ఎవరికో పోయి వంట వంట చేయటం లేదు కదా. మన భార్య, మన ఒక భార్య తన భర్తకు పిల్లలకి వంట చేసి పెట్టుకోవటానికి నేనే వండాలా అంటే అర్థం లేని పని. నువ్వు వండి మంచిగా చాలా రుచిగా చేసి పెట్టుకుంటే ఎంత తృప్తి. ఒక్కసారి ఆ విధంగా ఎందుకు పాజిటివ్గా ఆలోచించట్లేదు అంటే ఈ హక్కు అంటారు. హక్కు అనే వర్డ్ మర్చిపోవాలమ్మా. హక్కులు అనేవి మనకు లేవు, కర్తవ్యం మాత్రమే మనకు. అయితే ఒక్కటి, ఇప్పుడు వాళ్ళకి ఆరోగ్యం సహకరించకో, అది వేరు, సమయం కుదరకో, వీళ్ళు ఈ పనిని మీరు కూడా తీసుకోండి అని చెప్పడం వేరు. ఇది మీకు బాధ్యత కాదా, నేను ఒక్కదాన్ని చేయాలా అనేది వేరు. అందులో 2 రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడు అండి ఆడవాళ్లకు ఉద్యోగాలు లేనప్పుడు, ఇంటి పట్టున ఉన్నప్పుడు అప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాయి కాపురాలు. ఎందుకంటే మగవాళ్ళు బయటికి పోయి సంపాదించుకొని వచ్చేవాళ్ళు. ఆ సంపాదన గురించి ఆడవాళ్ళకి ఆలోచన లేదు. అతడు ఇక్కడికి పోతుండు, ఏం కష్టం చేస్తుండు, ఎట్లా తెస్తున్నాడు, ధాన్యమో డబ్బో ఏదో సంథింగ్ అనేది ఈమెకు పట్టు లేదు. ఈమె ఆలోచించదు. కేవలం ఆమెకు అంతవరకే. ఆయన ఇంటికి తీసుకొచ్చి వండి పెట్టాలి, ఆయన సరుకులు తెచ్చి ఇంట్లో పెడితే పిల్లలు చక్క పెట్టాలి, ఆమె వండి పెట్టడం. ఇంకా ఆయనకు దాంతో సంబంధం లేదు. ఏం వండుతుంది, ఏం పెడుతుంది, ఏ విధంగా సవరిస్తుంది అనేది అంతా ఆమె చూసుకునేది. కాబట్టి నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఇద్దరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు వర్క్ను. అవునా కదా? మరి ఇప్పుడు అట్లా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా ఇప్పుడేంటి, ఇతడు సంపాదిస్తున్నాడు, ఆమె సంపాదిస్తుంది. ఇన్ కేస్ అతడు సంపాదించలేకపోయినా, ఇవాళ మా పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదు కదా, అప్పుడు కూడా మేము ఎక్కువ డబ్బులు సంపాదించినప్పుడే ఎక్కువ అనుకోవద్దు. అప్పుడు కూడా కుటుంబాలు చెదిరిపోద్దు. వాళ్ళ కుటుంబ వ్యవస్థ అనేది చెడిపోతే పరోక్షంగా సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. దానికి ఆడవాళ్ళకి ఓర్పు నేర్పు ఉండాలి. అంటే అంత మాత్రం చేత ఆడవాళ్ళు తక్కువను, లేకపోతే హక్కులు లేవను, లేకపోతే మేము ఎందుకు పనికిరాని ఇంకా మేము వంటింటి కుందేళ్ళమను, ఆ విధంగా ఆలోచన అవసరం లేదు. మన అదొక అదృష్టం అనుకోవాలి. మనం 10 మందికి అన్నం పెట్టడం అనేది, అసలు అమ్మ అనే పదం ఎందుకు వచ్చిందండి మనకు చెప్పండి. చిన్న పిల్లలు కూడా అమ్మ అంటాం, అమ్మాయి జరుగు అంటాం. అమ్మ అనే ఆ వర్డులో ఎంత ఎవ్వరు కూడా పేరు పెట్టి, ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటాం, ట్రైన్లో వెళ్తుంటాం, బస్ ట్రైన్లో కూర్చుంటాం, అమ్మ ఏ ఊరికి వెళ్తావు అని అంటారు. పేరు పెట్టి పిలిచే సందర్భాలు చాలా తక్కువ. అమ్మ అనే పదం ఎందుకు వచ్చింది మనకు? ఆ ఓర్పు, ఆ నేర్పు ఉండాలి కదా చిన్న పిల్లలకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే, మగవాళ్లకు కొన్ని సంస్కారాలు అయినప్పుడే వాళ్ళు దేవతలు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, విజ్ఞానవంతులు కానీ, మేధావులు కానీ, వాళ్ళకు కొన్ని సంస్కారాలు ఉంటాయి. పుట్టగానే వాళ్లకు గౌరవం ఉండదు. కొన్ని కుటుంబాలలో ఉపనయన సంస్కారం అంటారు, కేశఖండన సంస్కారం అంటారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి సంస్కారాలు. ఆ సంస్కారాలు అయిన తర్వాతనే వాళ్ళు పూజింపదవుతారు. కానీ స్త్రీకి పుట్టుకతోనే సంస్కారం. అవేమి జరగకుండానే ఇప్పుడు నవరాత్రులు, దేవి నవరాత్రులప్పుడు మొట్టమొదటి మనం చేసేది బాలా త్రిపుర సుందరి. బాల అంటే చిన్న అమ్మాయితో పూజ చేస్తాం. మరి చిన్న అమ్మాయిని పూజిస్తున్నాం అంటే ఎంత గొప్పది మన సంస్కృతి. మొట్టమొదటి చేసేది బాలా త్రిపుర సుందరికి, తర్వాతనే మిగిలిన అమ్మవార్లకు. అంత ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో స్త్రీ ఉంది. కాబట్టి మనం హక్కుల కోసమని ఆలోచించకూడదు. నిజం చెప్పాలంటే హక్కు అనేటువంటి ఒక పదాన్ని మనం మర్చిపోతే చాలా మంచిది, శ్రేయస్కరం. మన హక్కులు మనకే ఉంటాయి. ఇంటి హక్కులన్నీ స్త్రీకి కాకపోతే ఎవరికి ఉంటాయండి? ఏదైనా ఇంట్లో వస్తువు కావాలంటే మగవాళ్ళు ఎవరైనా కూడా ఆ కాలమైనా ఈ కాలమైనా తీసి ఇవ్వరు. ఇంటికి పోయి ఇంట్లో లోపలికి వెళ్ళి భార్యనే అడుగుతారు, అది కావాలంటున్నారు ఇద్దామా అని. మరి అది హక్కు కాదా?
అవన్నీ మనకు పరోక్షంగా మనం హక్కులను అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన పర్మిషన్ తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు ఆమెని. కదా, అది హక్కు కాదా? అది గౌరవించడమే అసలు. గౌరవించడమే ఆ, కదా అది హక్కు అనే మాట కంటే ఆ. వాళ్ళు మనకిచ్చే గౌరవం అని చెప్పుకోవాలి. గౌరవం. ఏదో కొంతమంది పురుష అహంకారంతో ఆ విధమైనటువంటి ఒక దుస్థితి వస్తే రావచ్చు. అయితే సనాతన కాలంలో ఎప్పుడైనా కూడా స్త్రీ గౌరవింపబడ్డది. ఎప్పుడు ఈ 1000 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి ఈ దండయాత్రలు చేయబట్టి మన దేశంలో అనేక రాజులు వచ్చి దండయాత్రలు చేసినప్పుడు మన సంస్కృతి అంతా దెబ్బతిన్నది. ఆడ అంతకు ముందు ఎప్పుడు కూడా స్త్రీని గౌరవ స్థానంలోనే ఉంచిండ్రు తప్ప వేరే దృష్టితో చూడలేదు. వాళ్ళు రాగానే స్త్రీని ఒక ఆట బొమ్మలాగా మానభంగం చేయటం, ఆమెను ఒక రకమైనటువంటి హింసలు పెట్టడం, ఒకలాంటి భయం, బయటికి వెళ్ళాలంటే ఈ ఘోషా పద్ధతులు కూడా అప్పుడే వచ్చింది. రజాకార్ల మూమెంట్ ఇవన్నీ ఇంతకుముందు కూడా అనుకున్నవి. ఆ విధమైనటువంటి పరిస్థితి, దుస్థితి అప్పుడే ఏర్పడ్డదే తప్ప అప్పుడు ఏమైందంటే కొంతమంది రాజులకు వంత పాడే వాళ్ళు ఉంటారు కదా, వంది మాగదుల్లాగా ఎప్పటికీ అన్ని కాలాలలో ఇప్పటికి కూడా ఉంటారు. ప్రభుత్వాల్లో చాలా మంది వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళకంటే పై వాళ్ళని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి రోజుల్లో అప్పుడు కళలు, శిల్పకళ చాలా గొప్పగా ఉండేది. ఈ శిల్పకళలు చేసినప్పుడు వాళ్ళు పరరాజులు వచ్చి మన దేశంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకతీయులే ఉన్నారు ఉదాహరణకి, ఎన్నెన్నో కట్టడాలు చేసింది. ఆ కట్టడాలలో అప్పుడు శిల్పకళ గొప్పది కాబట్టి శిల్ప భంగిమలన్నీ కూడా స్త్రీ భంగిమలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా తర్వాత ఉన్నాయి కానీ కొన్ని చాలా బూతుగా కూడా ఉన్నాయి. ఆమెను నగ్నంగా, అర్ధనగ్నంగా ఆ విధంగా విలాస వస్తువులాగా చిత్రీకరించినటువంటి శిల్పకళ కూడా ఉంది. ఎందుకు? రాజుల మెప్పుల కోసమని. యద్భావం తద్భవతి అని అన్నట్టుగా వాళ్ళు ఏ భావంతో అయితే వాళ్ళు మన హిందూ స్త్రీని చూసిండ్రో అదే భావంతో వాళ్ళ రాజుల మెప్పుల కోసం అని వాళ్ళు ఆ కళను వాళ్ళు ప్రదర్శించింది. మరి శిల్పకళ అంటే ఉట్టి పోదు కదమ్మా, వందల వేల కోట్ల సంవత్సరాలైనా చెక్కు చెదరవు. వాళ్ళు మనం పేపర్ మీద ఒక బొమ్మ వేస్తే అది చెదిరిపోతుంది కొద్ది రోజులకు. ఆ విధంగా అయ్యేసరికి ఆహా, స్త్రీ అంటే ఇట్లా ఉంటది కావచ్చు, ఈ విధంగా ఉంటది కావచ్చు అని అదొక ఆట వస్తువు లాగా అదొక అర్ధనగ్నంగా, నగ్నంగా అవన్నీ రాబోయే జనాలందరూ చూసుకోవటం. అప్పుడు స్త్రీ కూడా ఏమైపోయిందంటే స్త్రీ కూడా దిగజారిపోయింది, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేదు, దాన్ని ఎదిరించలేదు. ఇప్పుడు చూడండి చాలా వరకు కార్టూన్స్ వస్తాయి, ఆడామె మగవాడిని వంట చేయమన్నదని, బట్టలు ఉతుకమన్నదని, అవి అహాహా అని వికటాటహాసం చేసి నవ్వుతుంటారు, ఒక జోక్ అని. నేనైతే అసహించుకుంటాను, అసలు చూడండి నేను. ఎందుకు అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ స్త్రీలు ఎందుకు వ్యతిరేకించరు? చాలా ఇట్లాంటి వాటినేమో వ్యతిరేకించరు, అనవసరమైన వాటికేమో మా కవిలేవి లేవని బాధపడుతుంది. అవునా కాదా చెప్పండి? ఆ విధంగా స్త్రీకి మన గౌరవాన్ని మనం పోగొట్టుకోకుండా, మన గౌరవం పోయిన గౌరవాన్ని తిరిగి మనం రికాల్ చేసుకునే బాధ్యత మన మీదనే ఉంది. అలాంటప్పుడు తప్పకుండా స్త్రీ గౌరవింపబడుతుంది. సనాతన ధర్మం ఏమి స్త్రీని తక్కువ చేయలేదు. వాళ్ళు అన్ని రంగాలలో ఏ విధంగా వాళ్ళ ప్రతిభా కౌశలాలను యుద్ధ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, అన్ని కళలలో కానీ, చతుషష్టి కళలలో కూడా ఆర్తెరిన మహిళలు ఉన్నారు. అవన్నీ మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం, మనను మనం గౌరవించుకుందాం. అమ్మా, ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి అలాగే ఆ తర్వాత రాజుల కాలానికి వచ్చేటప్పటికి స్త్రీ పాత్ర ఎలా ఉండేది? మరి రాజుల కాలంలో ఇంకా చాలా గొప్పగా ఉండేది. అంటే ముఖ్యంగా ఇంత శిల్పకళతో కూడా స్త్రీని చాలా గౌరవించేవాళ్ళు. అసలు శిల్పి ఏ శిల్పాన్ని చెక్కినా కూడా స్త్రీ చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. రామప్పకు వెళ్తే, రామప్ప చూస్తే దాని చుట్టూరా ప్రాంగణం మొత్తం స్త్రీ శిల్పాలు చెక్కి ఉంటాయి. అది ఒక భంగిమ లాగా ఇంకొక భంగిమ లేదు. ఎందుకంటే నాట్యం చేసే వాళ్ళు ఎక్కువగా స్త్రీలే ఉన్నారు, పురుషులు లేరని కాదు, కానీ చాలా అతి తక్కువ. నిజంగా చెప్పాలంటే శిల్పకళ ద్వారా రాజులు స్త్రీ యొక్క
సౌందర్యాన్ని ఆస్వాదించే ఆస్వాదించటమే కాకుండా వాళ్ళు తెలిపిండ్రు నిజంగా స్త్రీకి కూడా తెలియదు తన అంగ సౌందర్యం. అంత చక్కటి భంగిమలతోటి శిల్పి ఏ విధంగా చెక్కిండో అది చాలా ఆశ్చర్యం. చాలా చిన్న శిల్పంలో అనేక పూర్తి భంగిమలతోటి మరి కాకతీయుల శిల్పకళ అయితే అత్యద్భుతం. మనం ఎంత వర్ణించినా ఎన్నిసార్లు చూసినా తరివి తీరండి ఆ కళ. అంటే ఆ కళ ఉంది అంటే వాళ్ళు గౌరవిస్తున్నట్టే కదా లెక్క. ముఖ్యంగా శాతవాహనుల కాలంలోనే వాళ్ళ శాసనాలలో స్త్రీల పేర్లు ఉన్నాయి. స్త్రీ యొక్క జీవిత, వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ యొక్క పరిపాటలు, తర్వాత వాళ్ళు చేసిన దాన ధర్మాలు, పూజలు, ఇవన్నీ కూడా శాతవాహనుల నాడు ఆ శిల్పాలలో చెక్కి ఉన్నాయి. అంతేకాకుండా ఆ కాలంలోనే కదా హాలుడు, గుణాఢ్యుడు, హాలుని యొక్క గాథా సప్తశతిలో, గుణాఢ్యుడి బృహత్కథలో, వీటన్నిట్లలో కూడా స్త్రీ పాత్ర అమోఘంగా ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాజులు తల్లి పేరుతోటే ముందు తల్లి పేరు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు తండ్రి పేరు వెనకాల అదే అమ్మాయి పేరు ఉంటే తండ్రి పేరు పెడుతున్నారు కదా, అలాగా ఆ రోజుల్లో తల్లి పేరు ముందుండే తల్లి పేరు ముందుండే. వాసిష్ఠి పుత్ర పులోమావి, గౌతమి పుత్ర శాతకర్ణి అని ఈ విధంగా తల్లి పేర్లు ముందు పెట్టేసుకొని తర్వాత తమ పేర్లు పెట్టుకునేవాళ్ళు. నాగార్జున కొండ శాసనాల్లో కూడా పండితులైనటువంటి యొక్క స్త్రీలు, కవయిత్రి, పండిత స్త్రీలు అని ఒక చోట రాసిందట. అంటే వాళ్ళ పేర్లు కూడా చాలా చోట్ల అమరావతి శిల్పాలలో కూడా చెక్కబడి ఉన్నాయని నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. అంటే ఈ విధంగా ఆ రాజుల కాలంలో, ఇంకా అప్పుడు ఎక్కువ భాగం రాజుల కాలంలోనే శిల్పకళ అభివృద్ధి చెందింది. శిల్పకళ, నాట్యకళ ఇవి రాజుల కాలంలోనే బాగా వృద్ధిలోకి వచ్చినాయి. వాళ్ళు పరదేశస్తులైనా కూడా మన ముఖ్యంగా కాకతీయులకైతే మనం రుణపడి ఉన్నాం. ఆ విధంగా గుళ్ళు, గోపురాలు, పరోక్షంగా స్త్రీలమైతే ఇంకా బాగా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఇన్ని అద్భుతమైనటువంటి ఒక కట్టడాలు, అద్భుతంగా స్త్రీని గౌరవించింది కాకతీయులు ఆ శిల్పకళ ద్వారా. అవన్నిటి ద్వారా, శాసనాల ద్వారా, వాటి కావ్యాల, అప్పుడు రాసినటువంటి ఒక కవుల యొక్క కావ్యాల ద్వారా స్త్రీ చాలా గౌరవించబడింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనమే తప్పు అర్థం చేసుకున్నాం. స్త్రీ శరీర సౌష్ఠవాన్ని అక్కడ వాళ్ళు చిత్రించినప్పుడు మన చూపు కరెక్ట్గా లేదు. అది మన చూపును మనం వ్యతిరేకించి చూచి వాళ్ళను మనం అనటం కూడా తప్పు. మన చూపును మారిపోవాలి అక్కడ. ఆ భంగిమ, స్త్రీ భంగిమ సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా, సృష్టి ధర్మ ప్రకారం ఎట్లుందో వాళ్ళు మనకు విడమర్చి చూపెట్టారు. కళ ద్వారా వాళ్ళ కళని చూపించింది. ఎక్కడి కళా నైపుణ్యం అది. అందుకని అవన్నీ కూడా ఆ రాజుల కాలంలో స్త్రీ గౌరవింపబడింది, ప్రాచీన కాలంలో గౌరవింపబడింది, ప్రకృతి స్త్రీని గౌరవించింది. ఇంకా మనం మిగిలిపోయింది ఏంటంటే మనను మనం గౌరవించుకోవటమే. ఇవన్నిటిని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వెనకటి తాతయ్యలను వాళ్ళను గుర్తు చేసుకుంటే కదా మన పిల్లలకు తెలిసేది. వాళ్ళ గురించి మనం చెప్తూ ఉండాలి. మీ తాతయ్య ఇలా ఉండేవాడు, ఇట్లా చెప్పేవాడు, మీ అమ్మమ్మ ఈ విధంగా చెప్పింది, దాన్ని నేను అనుసరిస్తున్నా అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అనుసరిస్తారు. ఆ విధంగా మన ప్రాచీన కాలంలో స్త్రీ ఈ విధంగా గౌరవింపబడింది అని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండానే మనం ఊరికే అది ఎప్పుడో పురాతనమైంది, అప్పుడు అట్లా చేసింది, ఇట్లా చేసింది అని కాకుండా మనం స్త్రీకి ఎప్పుడైనా కూడా గౌరవ స్థానం, ఉన్నత స్థానం ఉన్నది. అది ఉంటుంది కూడా, ఉండదనే సమస్య లేదు. ఎప్పుడైనా స్త్రీకి గౌరవం ఉండేదే, ఉండాలి కూడా. దానికి మన కృషి కూడా అవసరం. ఆ విధంగా స్త్రీతత్వం గురించి మనం ఇంకా ఎన్నో విషయాలను మనం ముందు చర్చించుకుందాం. ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు, చాలా చక్కటి విషయాలు వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.